చంద్. ఐఎమ్ అమూల్య. అండ్ కీర్తి అండ్ ప్రణయ. ఇవాళ అయితే మేము మీకోసం కొన్ని క్వశ్చన్స్ తో వచ్చాము. ఏవైతే మీకు డౌట్స్ ఉన్నాయని మేము అనుకుంటున్నామో వాటితో వచ్చాము. ఇప్పుడు నేను క్వశ్చన్స్ అడగబోతున్నాను, వీళ్ళిద్దరు దానికి ఆన్సర్స్ చెప్తారు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ కోర్స్ ఆర్ యూ పర్సూయింగ్? We are pursuing a fashion designing course. ఇన్ డిప్లొమా ఇన్ 1 year కోర్స్. ఎస్, ముగ్గురం కూడా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సే చేస్తున్నాం మేము, 1 year కోర్స్. అండ్ వై డిడ్ యూ చూస్ ఫ్యాషన్ డిజైనింగ్? ఎందుకు చూస్ చేశారు ఫ్యాషన్ డిజైనింగ్? యాక్చువల్గా నేనైతే బీటెక్ కంప్లీట్ చేసి ఇంజనీర్ అవుదాం అనుకున్నా. కాకపోతే నాకు ఇంట్రెస్ట్ లేక మా హస్బెండ్ నా ఇంట్రెస్ట్ని తను కనుక్కొని నన్ను ఫ్యాషన్ డిజైన్లో అయితే జాయిన్ చేశారు. సేమ్ కూడా ఇక్కడ కూడా అంతే. బీటెక్ చదివాను, ఆ తర్వాత జాబ్ అస్సలు ఇంటర్న్షిప్ చేశాను, అది నచ్చలేదు. సరే మా పేరెంట్స్ నీకు డ్రాయింగ్ బాగా ఇష్టం, నువ్వు డ్రాయింగ్ బాగా చేస్తావు, నీకు డ్రెస్సెస్ అంటే ఇష్టం కదా అని చెప్పి వాళ్ళు ఎంకరేజ్ చేసి నన్ను ఈ కోర్స్లో జాయిన్ చేశారు. నాకు మా అన్నయ్య అయితే జాయిన్ చేశారు ఈ కోర్స్లో. నాకు ఇంట్రెస్ట్ చాలా. సో 5 years నుంచి అయితే ఫైనల్గా ఫ్యాషన్ డిజైన్లో జాయిన్ అయినా హ్యామ్స్టిక్లో. హౌ ఈస్ యువర్ కాలేజ్ క్యాంపస్? సూపర్ ఉంటుంది, నాకైతే చాలా నచ్చింది. చాలా నీట్ గా ఉంటుంది, క్లాస్ రూమ్స్ అవి పెద్దవి, ఏసీ ఉంటుంది, సెంట్రల్ ఏసీ ఉంది. యాక్చువల్గా మీ కాలేజ్ హౌ ఈజ్ యువర్ క్యాంపస్ అని అడిగింది, కానీ క్యాంపస్ నేమ్ అయితే మా ఫ్రెండ్ చెప్పలేకపోయింది. హ్యామ్స్టిక్ మా క్యాంపస్. నేను చెప్పాను ఆల్రెడీ, హ్యామ్స్టిక్ కాలేజ్. సో 1 year కోర్స్ అయితే చేస్తున్నాము. బాగుంటుంది క్యాంపస్, మంచి ఐడియాస్ వస్తూ ఉంటాయి మనం అక్కడ కూర్చొని చేయడానికి, చాలా బాగుంటుంది. హౌ ఆర్ ద టీచింగ్ మెథడ్స్? అఫ్ కోర్స్ టీచింగ్ మెథడ్స్ అయితే చాలా బాగున్నాయి. టీచర్స్కి అయితే పేషెన్స్ కూడా ఉంది. మేము చాలా బాగా నేర్చుకుంటున్నాం. ఎక్కువ వాళ్ళు చెప్పే తక్కువ, మేము సర్చ్ చేసి తెలుసుకునేది ఎక్కువ ఉంటుంది. అది ఫ్యాషన్ డిజైనింగ్ లో అంటే అది పక్కా ఉండాలి, మనమే ఎక్కువ సెర్చ్ చేస్తూ ఉండాలి. సో గచ్చిబౌలి క్యాంపస్ లో అయితే మేము నేర్చుకుంటున్నాము. ఆర్ క్లాసెస్ ప్రాక్టికల్ ఆర్ థియరిటికల్? రెండు ఉంటాయి. ప్రాక్టికల్ థియరిటికల్ రెండు ఉంటాయి ఫ్యాషన్ డిజైనింగ్ అన్నప్పుడు. కాకపోతే ప్రాక్టికల్ చాలా ఎక్కువ ఉంది చెప్పడానికి. థియరీ అయితే కొంచెం లైట్ గా తెలుసుకున్నా పర్లేదు. ప్రింటింగ్ అండ్ డైయింగ్ అనేది ప్రాక్టికల్ గా చేయించారు మాతో. అండ్ స్టిచ్చింగ్ కూడా నేర్పిస్తారు అనమాట. బ్లౌజ్ స్టిచ్ చేయడం, ఇవన్నీ కూడా ప్యాటర్న్స్ అవన్నీ ఎలా డ్రా చేయాలి, ఇవన్నీ కూడా ప్రాక్టికల్ గా మాతో చేపిస్తారు అనమాట. అన్ని బేసిక్ నుంచి అడ్వాన్స్ గా ఉంటుంది. మనము ఎక్కువ నేర్చుకోవాలి, ఫోన్ నుంచి చూస్తూ ఉండాలి. అన్ని వాళ్ళు చెప్పినవే కాకుండా మనం కూడా నేర్చుకోవాలి, అన్ని అప్డేట్స్ ఫాలో అవుతూ ఉండాలి. హౌ ఆర్ ద టీచింగ్ మెథడ్స్? అయితే బాగుండే, అదే ప్రాక్టికల్ గా చెప్తారు. ఇదేంటి, స్క్రీన్ మీద ప్రొజెక్టర్ ఉంటుంది, ప్రొజెక్టర్ సహాయంతో చెప్తారనమాట. ప్రొజెక్టర్ వేసి చెప్తారు మాకు. ఆర్ ద క్లాసెస్ హౌ మెనీ అవర్స్ డూ యూ హ్యావ్ క్లాసెస్? జస్ట్ 2 hours. బట్ వర్క్ మాత్రం డే మొత్తం చేసినా అయిపోదు, నైట్స్ కూడా ఉంటుంది అలా. అసలు 2 hours కూడా కాదు, ఒక్కొక్కసారి అయితే 1.5 hour 1 hour కే అయిపోతుంది క్లాస్. వాళ్ళు చెప్పే తక్కువ, మనం చేయాల్సిన రీసెర్చ్ వర్క్ అనేది చాలా ఎక్కువ, మనం చేయాల్సిన వర్క్ అనేది చాలా ఎక్కువ అనమాట. సో పేషెన్స్ అవన్నీ ఉండాలి మళ్ళీ మనం వర్క్ చేయడానికి. డూ యూ హ్యావ్ ఫ్యాషన్ షోస్? ఉంటాయి, ఫ్యాషన్ షోస్ ఉంటాయి. We'll cover that video also in the next coming video. Wait for the coming video. How are the assignments and projects? చాలా అసైన్మెంట్స్ అయితే తలనొప్పి. అసలు ఏం చేస్తున్నామో అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు. ఎన్ని కొత్తగా క్రియేట్ చేసినా క్రియేట్ చేయాల్సి వస్తానే ఉంది. ఇంకా ఫుల్ గా ఉంటుందండి వర్క్స్ అయితే. అసైన్మెంట్ అయితే ప్రతి సబ్జెక్ట్ కి ఇస్తారు మాక్సిమం. కొన్ని త్వరగా అయిపోతాయి, కొన్ని చాలా టైం టేకింగ్ ఉంటాయి. మేము ఎంత చేసినా ఏదో ఉంటూనే ఉంటుంది అనమాట. అసైన్మెంట్ అయితే పేషెన్స్ బాగా ఉండాలి. చాలా వర్క్ ఉంటుంది ఫుల్ గా. ఈజ్ అటెండెన్స్ కంపల్సరీ? 70% అటెండెన్స్ మాత్రం కంపల్సరీ ఉండాలి. హ్యామ్స్టిక్ లో అయితే చాలా బాగుంటుంది, మంచిగా అటెండ్ అవ్వండి, మంచిగా నేర్చుకోండి. అటెండెన్స్ కి 20 marks అంట మళ్ళీ, ఇంటర్నల్ మార్క్స్. Are there good faculty in the college? Yes, of course. But fashion హ్యామ్స్టిక్ లో అయితే హ్యామ్స్టిక్ స్టూడెంట్స్ నే మెయిన్ గా ప్రిఫర్ చేస్తారు ఫ్యాకల్టీకి. ఎందుకంటే వాళ్ళ మెథడ్స్ స్టూడెంట్స్ కి ఆల్రెడీ అలవాటు అయి ఉంటుంది కాబట్టి, సో స్టూడెంట్స్ కెన్ టీచ్.
బాగా ఇస్ దేర్ లైబ్రరీ అండ్ ఫ్యాషన్ ల్యాబ్? నో లైబ్రరీ లేదు, ఫ్యాషన్ ల్యాబ్ lab అని అయితే కాదు, కానీ ప్రింటింగ్ అండ్ డైయింగ్ కి సెపరేట్ గా ల్యాబ్ ఉంది. జీసీకి అండ్ క్యాడ్ క్యాడ్ అంటే కంప్యూటర్ లో సాఫ్ట్వేర్ లో నేర్పిస్తారు డిజైనింగ్, ఆ ల్యాబ్ ఉంది. నెక్స్ట్ జీసీ కన్స్ట్రక్షన్ స్టిచ్చింగ్ కి సెపరేట్ గా ఒక Lab ఉంటుంది. ల్యాబ్ ఉంది. అంతే, ఇంకేముండదు. ఈ స్కాలర్షిప్ అవైలబుల్? నో నో స్కాలర్షిప్. బట్ ఈస్ హాస్టల్ ఫెసిలిటీ అవైలబుల్? నో నో బట్ కాలేజ్ నుంచి ఉండదు. హాస్టల్ ఫెసిలిటీ లేదు, అండ్ వాళ్ళు రికమెండ్ కూడా చేయలేదు. అంటే అక్కడ చదివిన వాళ్ళని అడిగి చెప్పారు. చుట్టుపక్కల అయితే హాస్టల్స్, మంచి హాస్టల్స్ బాగానే ఉన్నాయి, కాకపోతే ప్రైసింగ్ ఎక్కువ. గచ్చిబౌలి గచ్చిబౌలి అంటేనే pricing ప్రైసింగ్ ఉంటుంది. అనమాట. యా వీళ్ళిద్దరికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఎందుకంటే We are from వీళ్ళిద్దరు హాస్టల్స్. నేను అనుకున్నాను నేను ఒకదాన్ని ఉంటానేమో హాస్టల్లో ఉండి చదువుకునేదాన్ని అని, కానీ చాలా మంది ఉన్నారు, నాకు తోడు చాలా మంది ఉన్నారు. ఆ ప్లేస్మెంట్స్ అవైలబుల్? ప్లేస్మెంట్స్ అవైలబుల్ గా ఉంటాయి. కానీ అవి మాత్రం మేము లాస్ట్ వీడియోలో చేస్తాము ఎందుకంటే ఇప్పటి వరకు మాకు ప్లేస్మెంట్ రైస్ కాలేదు. వీఆర్ మేము స్టార్టింగ్ starting. స్టేజ్, సో డూ దట్ ఇన్ లాస్ట్ వీక్. కానీ ఒక్క విషయం అయితే చెప్పారు, ఒక్కసారి మనం హ్యామ్స్టెక్ స్టూడెంట్ అయ్యాక కాలేజ్ లో ఎప్పుడు ప్లేస్మెంట్స్ డ్రైవ్ జరిగినా మనం అటెండ్ కావచ్చంట. కానీ అది ఎలా ఉంటుంది ఏంటి అనేది experience మాకు లేదు తెలియదు. మీకు నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో చెప్తాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. వాట్ ఆర్ ద కెరీర్ ఆపర్చునిటీ ఆఫ్టర్ ది కోర్స్? కెరియర్ ఇన్ ద సెన్స్ మీరు ఓన్ గా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. నేనైతే దానికోసమే వచ్చాను మెయిన్ గా, నాకు ఒకరి కింద వర్క్ చేయాలని లేదు. బట్ ఐ విల్ డూ దట్ ఆల్సో ఫర్ గెయినింగ్ ద నాలెడ్జ్. కెరియర్ ఆపర్చునిటీస్ చాలానే ఉన్నాయి, మీరు చూస్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. మీరు జాయిన్ అయ్యాక ఫ్యాకల్టీస్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు, మనకి సబ్జెక్ట్స్ అర్థం అవుతుంటే మన ఇంట్రెస్ట్ బట్టి మనము ఏ ఫీల్డ్ లోకి వెళ్తే ఆ ఫీల్డ్ లోకి వెళ్ళొచ్చు. చాలా ఉన్నాయి ఫీల్డ్స్, వాళ్ళు చెప్తారు కూడా స్టార్టింగ్ లో. ఈ కోర్స్ అయిపోయాక మనకు ఆపర్చునిటీస్ ఎక్కడ ఉంటాయి అనేది కూడా క్లియర్ గా మనకి హెచ్ఓడి వచ్చి చెప్తారు. వాట్ ఆర్ ద స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ ఫ్యాషన్ డిజైనింగ్? అయితే అవసరం లేదు, హార్డ్ వర్క్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. హార్డ్ వర్క్, పేషెన్స్ చాలా ఇంపార్టెంట్, అండ్ ప్రాక్టీస్ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ మెయిన్ మైండ్ పర్ఫెక్ట్ అన్నట్టు, ప్రాక్టీస్ మెయిన్ ఫ్యాషన్ డిజైనర్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ కొత్త కొత్త డిజైన్స్ అని మనం క్రియేట్ చేయడం అనేది వాళ్ళు కూడా చెప్తారు. మనలో ఉన్న క్రియేటివిటీని వాళ్ళే డిఫరెంట్ డిఫరెంట్ టాస్క్ ఇచ్చి తీస్తూ ఉంటారు అనమాట. పోర్ట్ఫోలియో ఇప్పుడు స్టార్ట్ అయింది, మాకు ఇంకా చాలా ఉంటాయి అనమాట ముందు ముందు. Okay, bye guys. We'll come back with another video. Okay, bye. Till